నమస్తే, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను సోనియారావు. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. హుస్నాబాద్లో నిర్వహించిన జాబ్ మేళాలో సెలెక్ట్ అయిన అభ్యర్థులకు నియామక పత్రాలు అందించిన మంత్రి పొన్నం ప్రభాకర్. మంచిర్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలక మండలి ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు. తుని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి సందర్శించి సమస్యలు తెలుసుకున్న ఎమ్మెల్యే యనమల దివ్య. మల్కాజ్గిరి గౌతమ్ నగర్ డివిజన్లో పర్యటించి సమస్యలు తెలుసుకున్న ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి. సుల్తానాబాద్ మండలం గర్రేపల్లి పిహెచ్సిని సందర్శించిన పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయశ్రీ హర్ష. రైట్, ఇక డీటెయిల్స్ చూస్తే సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళాను జిల్లా కలెక్టర్ మను చౌదరితో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా పలు కంపెనీలకు సెలెక్ట్ అయిన అభ్యర్థులకు నియామక పత్రాలను అందజేశారు. హుస్నాబాద్లో మూడుసారిగా నిర్వహించిన జాబ్ మేళాకు భారీ ఎత్తున నిరుద్యోగులు హాజరవడం పట్ల మంత్రి పొన్నం సంతోషం వ్యక్తం చేశారు. గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తి చేస్తే హుస్నాబాద్ నియోజకవర్గంలో సాగు, తాగునీటి ఇబ్బందులు తీరుతాయని, త్వరగా ప్రాజెక్టు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఎక్కువ శాతం వస్తారని అనుకోలేదు కాబట్టి మళ్ళీ తదుపరి పెట్టే జాబ్ మేళా మార్కెట్ యార్డ్లో ఇంకెక్కడో పెద్ద స్థలంలో పెడదాం. దాని ప్రకారంగా ఇప్పుడున్న దాని లోపల కొంత అడ్జస్ట్ చేసుకోమని నేను అందరూ హృదయపూర్వకంగా కోరుతా ఉన్నాను. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లోపల నిరుద్యోగ సమస్యను వీలైనంత వరకు తక్కువ చేసే విధంగా చేస్తాం. ఇది కాక రాబోయే కాలంలో గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తయి వ్యవసాయానికి పెద్ద కేంద్రంగా మరి ఈ ప్రాంతంలో టూరిజానికి కూడా అనేక అవకాశాలు ఉన్నాయి. టూరిజం రకంగా కూడా మరి చాలా పెద్ద ఎత్తున ఇక్కడ అభివృద్ధి చేసేవానికి అవకాశం, మరి ఇక్కడ స్థానిక ప్రజలందరూ కూడా సహకరించి ఈ అవకాశాలను వినియోగించుకోవాలని. ఎంతమంది వస్తారో ఎట్లా తెలియదు కాబట్టి హాల్ బుక్ చేశాం. నెక్స్ట్ టైం కి పెద్ద ఎత్తున రిక్రూట్ చేస్తాం. దయచేసి ఎంత సమయాన్ని అందరూ కూడా ప్రతి అటెండ్ అయ్యి చాలా మంది ఉద్యోగాలు తీసుకొని సంతోషంగా ఇంటికోవాలని ఈ సందర్భంగా ఆకాంక్షిస్తూ అందరూ కూడా మరొకసారి శుభం జరగాలని, ఉద్యోగాలు రావాలని మనసావాదా కోరు. మంచిర్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలక మండలి ప్రమాణ స్వీకారం కార్యక్రమం ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. వ్యవసాయ శాఖ అధికారులు పాలక మండలి సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. చైర్మన్ గా పయ్యవుల పద్మ, ముని వైస్ చైర్మన్ గా బండారి సుధాకర్ ప్రమాణ స్వీకారం చేశారు. పాలక మండలి సభ్యులను ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ అభినందించారు. చెప్పడం జరిగింది. ఎన్నికల ముందు ఇవాళ తూచా తప్పకుండా చేస్తాం, సిద్ధం. కొన్ని తాగునీరు చేసినాం, సాగునీరు ఇచ్చినాం. మొత్తం రాష్ట్రం అంతా కరుగుతులు అలాడిపోతుంటే ఇవాళ మంచిర్యాల నియోజకవర్గంలో రైతాంగం 100% పంటలు తీసుకున్నారు. నియోజకవర్గంగా తెలిసింది ఇవాళ ఖచ్చితంగా ఇచ్చినాం. ఇవాళ భారత చెప్పగలదు స్వయాన ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కాన్స్టిట్యూన్సీ లో 80% పంటెంట్ పోయింది. అయినా కూడా మంచిర్యాల నియోజకవర్గంలో ఒక్క పంటెంట్ పోకుండా ప్రతి ఒక్కరికి ప్రతి గింజ వరకు నీళ్ళు ఇచ్చి వాళ్ళ పంటను కాపాడినాం. ఖచ్చితంగా దానికి కాకినాడ జిల్లా తుని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని తుని ఎమ్మెల్యే యనమల దివ్య ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ముందుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న డయేరియా బాధితులను ఆమె పరామర్శించి వారి ఆరోగ్య స్థితిగతులను అక్కడ ఉన్న వైద్యులను అడిగి తెలుసుకున్నారు. హాస్పిటల్లో ఉన్న పేషెంట్స్ కి ఫ్రూట్స్ పంచిపెట్టారు. అనంతరం ఆసుపత్రిలో రోగులకు ఏ విధంగా వైద్యం అందుతుంది, అలా పలు విషయాలు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ స్వప్నను అడిగి తెలుసుకున్నారు. తీసుకో ఇలా వచ్చి తీసుకో. స్టేట్లో మంత్రి
మల్కాజ్గిరి నియోజకవర్గం గౌతమ్ నగర్ డివిజన్లోని వరద ముంపు లోతట్టు ప్రాంతాలలో స్థానిక కార్పొరేటర్ కాలనీ వాసులతో కలిసి మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర రెడ్డి పర్యటించారు. అకాల వర్షం కారణంగా ఇండస్ట్రీలోకి మురుగునీరు చేరి దుర్గంధం వస్తుండటంతో కొందరు ఇండ్లను ఖాళీ చేసి వెళ్లిపోతున్న పరిస్థితి నెలకొంది. మిర్జాల్గూడ నుండి రాజా శ్రీనివాస్ నగర్లో బాక్స్ డ్రైన్ పనులు జిహెచ్ఎంసీ ఇంజనీరింగ్ అధికారులు కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంతో అసంపూర్ణంగా ఉండడం, చెట్టు కొమ్మలు విద్యుత్ స్తంభాలను తొలగించకపోవడం, అధికారులకు ముందస్తు సమాచారం ఉన్న కార్యక్రమంలో పాల్గొనకపోవడం వంటి సమస్యలను చూసి అక్కడికక్కడే స్థానిక కార్పొరేటర్ బస్తీ కాలనీ వాసులతో కలిసి ధర్నా చేపట్టి నిరసన తెలియజేశారు. ముఖ్యమంత్రి తక్షణమే చర్యలు తీసుకోవాలని ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ప్రజాపాలన ఏ విధంగా సక్రమంగా ముందుకెళ్తుందో మీరు కూడా ఒకసారి ఆలోచించాలనేసి ముఖ్యమంత్రి గారిని కూడా ఈ యొక్క సిచ్యువేషన్ మీద రివ్యూ చేయాలని కోరుతున్నా. ఎందుకంటే ఒక చిన్న వర్షం పడితేనే మా యొక్క ఈ ఓల్డ్ మిర్జాల్ కూడా ప్రతి ఒక్క ప్రాంతం మునిగిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి దయచేసి ముఖ్యమంత్రి గారు కూడా దీన్ని రివ్యూ చేయాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సుల్తానాబాద్ మండలంలోని గర్రేపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించారు. సబ్ సెంటర్ల వారీగా గర్భిణీ స్త్రీల ఏఎన్సీ రిజిస్ట్రేషన్లు, గర్భిణీ మహిళలకు అందించే టీకాలు, ఎన్సీడీ స్క్రీనింగ్, సబ్ సెంటర్లో ఓపీ తదితర అంశాలను కలెక్టర్ ఆరా తీశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సబ్ సెంటర్ల పరిధిలో ఎవరైనా స్త్రీలు గర్భం దాలిస్తే తప్పనిసరిగా ఏఎన్సీ రిజిస్ట్రేషన్ జరిగేలా చూడాలని, క్షేత్రస్థాయిలో పనిచేసే ఆశా కార్యకర్తలతో నిరంతరం సమన్వయం చేసుకుంటూ పనిచేయాలని కలెక్టర్ సూచించారు. ప్రతి సబ్జెక్ట్ ప్రపంచ వారసత్వ సంపద రామప్ప దేవాలయాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలని ములుగు జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ అన్నారు. ప్రసాద్ స్కీమ్ అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని, 10 ఎకరాలలో ఇంటర్ప్రిటేషన్ సెంటర్, పర్యాటకులు మౌలిక సదుపాయాల కల్పన వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. అక్కడ ఎంత ఏరియా ఉంది? ముందు మనము చూసినప్పటికీ కొంత ఎక్సైజ్ చేయాలనుకున్నా ఆల్రెడీ స్ట్రక్చర్స్ ఉన్నాయి. అదే డిస్కస్. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ పోలీస్ మీకోసం ఉంటుందనే నమ్మకం, భరోసా కల్పిస్తూ శాంతి భద్రతల పరిరక్షణ కోసం గ్రామాల్లో పోలీస్ నైట్ హాల్ట్ కార్యక్రమాన్ని రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ రూపొందించారు. దానిలో భాగంగా మంచిర్యాల జోన్ చెన్నూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని అస్నాథ్ గ్రామంలో పోలీస్ నైట్ హాల్ట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ హాజరై ప్రజలతో మాట్లాడి ప్రజా సమస్యల పరిష్కారానికి గ్రామాల్లో ఈ పోలీస్ నైట్ హాల్ట్ కార్యక్రమాన్ని చేపట్టినట్లు ప్రజలకు తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు బ్యాక్ టు బేసిక్స్ అనే కార్యక్రమం కింద, అంటే మనం పోలీసింగ్ని బేసిక్ పోలీసింగ్ ఏంటి, బేసిక్ పోలీసింగ్లో ఇంతకుముందు విలేజెస్కి వెళ్ళి విలేజెస్లో వాళ్ళతో మాట్లాడి వాళ్ళ యొక్క సమస్యలు తెలుసుకొని, పోలీస్ రిలేటెడ్గా ఏమైనా సమస్యలు ఉన్నాయా, దీంట్లో ఎందుకు క్రైమ్ ఏమైనా అవుతుందా, లేకపోతే క్రైమ్ చేయడానికి ఏమైనా ఆస్కారం ఉందా, లేకపోతే గొడవలు పడడానికి ఆస్కారం ఉందా, ఇట్లాంటివన్నీ మీ యొక్క ప్రతి విలేజ్ని మీరు ఫస్ట్ ప్రొటెక్టర్స్. మీది విలేజ్, ఇది మీ యొక్క ఆస్తులు, ఇవి మీరు ఉంటున్నారు ఇక్కడ. పోలీస్ మేమెంత మీకు సపోర్ట్ చేస్తున్నాము. మా సపోర్ట్ తీసుకొని మీరందరూ మీ యొక్క యూనిటీని చూపించుకొని అలా జాగ్రత్తగా
చట్టపరంగా ఉండాలనే ఉద్దేశంతో ఇవన్నీ చెప్పడానికి కోసము మీకు మేము సపోర్టివ్గా ఉన్నామని చెప్పడానికి కోసము ఇక్కడ రావడం జరిగింది. ఇది ఎంటైర్ కమిషనరేట్లో అన్ని పోలీస్ లక్షడిపేట నుంచి మంచిర్యాలకు నూతనంగా నిర్మింపతలపెట్టిన జాతీయ రహదారి వలన భూ నిర్వాసిత రైతులు వీధి పాలవుతారని ఎమ్మెల్యే కొక్రాల ప్రేమ్ సాగర్ రావు ఆందోళన వ్యక్తం చేశారు. శనివారం తన నివాస గృహంలో రైతులకు రుణమాఫీ చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి ఎమ్మెల్యే పాలాభిషేకం చేశారు. అనంతరం భూ నిర్వాసితులతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. కొంతమందికి నష్టం కలుగుతోందని బీజేపీ నేతలు ముందుగా నిర్ణయించిన రహదారి నిర్మాణం డిజైన్ మార్చారని ఆరోపించారు. బీజేపీ నాయకులు రఘునాథ్ రావు తప్పుడు నిర్ణయంతో లక్షెట్టిపేట హజీపూర్ మండలాల రైతులు బావురు మంటుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతు బంధు గురించి మాట్లాడతాను. టీఆర్ఎస్ వాళ్ళకి మాట్లాడే హక్కు లేదు, అర్హత లేదు. ఎందుకంటే రైతు బంధును నవంబర్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు. ఇవ్వకుండా ఏదో కాలయాపన చేసి లాస్ట్కి ఎలక్షన్ కమిషన్కి సాధించిన వేరే పిటిషన్ ఎక్కించి ఎలక్షన్ కమిషన్ అవుతాయి ట్యాక్స్ లేని మనీ వస్తుంది తప్పితే అవుతుంది. ఇక్కడ ప్రజలకు కానీ లాభం చేయాలి. కాబట్టి ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మంత్రి గారు కూడా నిన్నటి విధి విధానం అదే ఉన్నది. దాని ప్రకారం ఇది కూడా రైతు భరోసా కూడా ఎవరైతే వ్యవసాయం చేస్తారో వాళ్ళకి ఇస్తారు. తప్పకుండా వాళ్ళకి ఇవ్వాలని ముఖ్యమంత్రి గారిని ముఖ్యమంత్రి వారి మంత్రుల సమాజంలో విజ్ఞప్తి చేస్తారు. నేరస్తులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని మెదక్ జిల్లా ఎస్పీ బాలస్వామి తెలిపారు. కౌడిపల్లి మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో సెంట్రింగ్ బాక్స్ల రికవరీపై ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ బాలస్వామి మాట్లాడుతూ మండల పరిధిలోని నాక్సన్పల్లి గ్రామంలో ఇంటి నిర్మాణం కోసం 200 సెంట్రింగ్ బాక్సులు ఉంచగా మరుసటి రోజు 200 బాక్సులు దొంగిలించారని అశోక్ అనే బాధితుడు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి కౌడిపల్లి ఎస్ఐ రంజిత్ రెడ్డి ఆధ్వర్యంలో సీసీ ఫ్రిడ్జ్ల ఆధారంతో ఒక ట్రాలీ ఆటోను గుర్తించి సెంట్రింగ్ బాక్స్లను హత్నూర మండలం పల్సనూరు వద్ద నారాయణ నోల నింగప్పకు సెంట్రింగ్ బాక్స్లను విక్రయించినట్లుగా తెలుసుకున్నారని అనంతరం విచారణ చేపట్టి 10 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. నేరస్తుల నుండి ఒక ట్రాలీ ఆటో, ఒక ప్యాసింజర్ ఆటో, బైక్, 255 సెంట్రింగ్ బాక్సులు, 90,000 రూపాయల నగదును స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. రీసెంట్గా 12వ తారీఖు రోజు 117/24 అనే క్రైమ్ నెంబర్లో సెంట్రింగ్ బాక్సెస్ పోయినవని కౌడిపల్లి పిఎస్లో ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. దీన్ని బేస్ చేసుకొని మా టీం అంటే పోలీస్ టీం ఎవరైతే ఉన్నారో ఎస్ఐ రంజిత్ రెడ్డి, కానిస్టేబుల్ బాగయ్య, ఉపేందర్ అండ్ శ్రీకాంత్ వీళ్ళు ముగ్గురు ఒక టీమ్గా పనిచేస్తూ ఈ సెంట్రింగ్ బాక్సెస్ ఎక్కడ పోయినాయి అనేది సీసీటీవీలు వెరిఫై చేసినప్పుడు ఒక అనుమానాస్పదంగా ఒక ఆటో ట్రాలీ ఆటో కనబడడం జరిగింది. దాన్ని ట్రేస్ అవుట్ చేసుకుంటూ డిటెక్ట్ చేసినప్పుడు టోటల్ వాల్యూ ఒక ట్రాలీ ఆటో, ఒక ప్యాసింజర్ ఆటో, ఒక బైక్, తర్వాత 255 సెంట్రింగ్ బాక్సెస్ వర్త్ అరౌండ్ 2,50,000, తర్వాత 99,000 క్యాష్ కూడా రికవరీ చేయడం జరిగింది. ప్రతినిత్యం మార్కెట్లో లభించే అన్ని రకాల ఉత్పత్తుల నాణ్యత ప్రమాణాలు తెలుసుకునేందుకు BIS కేర్ యాప్ వినియోగదారులకు సాధికారత సాధనంగా ఉపయోగపడుతుందని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. BIS శాస్త్రవేత్త సుజాత, SPO అభిసాయి ఇటలతో కలిసి భారతీయ ప్రమాణాలు నాణ్యత పరీక్షలపై బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ అధికారులు జిల్లా స్థాయి అధికారులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అన్ని ప్రభుత్వ శాఖలు మార్కెట్లోని ఉత్పత్తులు BIS ప్రమాణాలను పూర్తి అవగాహన కలిగి ఉండాలని, ఉత్పత్తుల నాణ్యత ప్రమాణాలను తెలుసుకునేందుకు కేర్ యాప్ ఉపయోగపడుతుందని, ప్లే స్టోర్ ద్వారా యాప్ను డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. ఇండియన్ స్టాండర్డ్స్ ఏవి అవైలబుల్ ఉన్నాయి, ఎట్లా డిఫర్ చేయాలనే విషయాన్ని చెప్తాము. దాంతోపాటు మీరే BIS నుంచి వచ్చిన ఎక్స్పర్ట్స్, జాయింట్ కలెక్టర్ గారికి, డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ కి అందరికీ నమస్కారం. సో ఐ హోప్ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ అంటే ఒక స్టాండర్డ్ ఎందుకు ఉండాలి. సో ఒకసారి ప్రైవేటైజేషన్ స్టార్ట్ అయింది. సెక్టర్స్ లో కూడా దాదాపు అన్ని డిపార్ట్మెంట్ అన్ని సబ్జెక్ట్స్ మీద సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో దానికి ఒక రెగ్యులేటర్ ఉంటుంది అండ్ ఆ ఒక రెగ్యులేటర్ ఒక లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ బిట్వీన్ గవర్నమెంట్ సెక్టర్ అండ్ ప్రైవేట్ సెక్టర్స్ కి ప్రొవైడ్ చేస్తారు. అండ్ సేమ్ గా కొన్ని ఐటమ్స్ లో యాడ్ మార్క్ ఉంటుంది, అగ్రికల్చర్ ప్రొడక్ట్ లో కొన్ని ఐటమ్స్ లో ISI.
జూలై 1 నుండి అమలు కానున్న నూతన చట్టాలపై పోలీసు అధికారులు సిబ్బందికి అవగాహన కల్పించడం కోసం వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జూ ఆదేశాల మేరకు వరంగల్ పోలీస్ కమిషనర్ పరిధిలో ప్రత్యేక శిక్షణ తరగతులు కొనసాగుతున్నాయి. ఈ శిక్షణ తరగతుల్లో పోలీసు అధికారులకు కొత్త చట్టాలైన భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్ష సంహిత చట్టాలపై పూర్తి అవగాహన కలిగించడం జరుగుతోందని, ఈ శిక్షణ తరగతులు ఈ నెల 30 ముగుస్తాయని అధికారులు తెలిపారు. విశ్వాసం సన్నగిలే విధంగా చేయబడే ప్రకటనలు ఏదైనా ఒక మతంకు చెందిన వారు కానీ లేక ఒక ప్రాంతీయ భాషకు చెందిన రాజ్యాంగ విధేయతను కోల్పోయే యొక్క సర్వసత్తాధికారము భారత సమగ్రతను చేయాలని చెప్పేసి ఇది కొత్త ప్రొవిజన్స్, కొత్త సెక్షన్ ఇవన్నీ 7 ప్లాన్ 1 ప్లాన్ 2. మహబూబాబాద్ జిల్లా గుడూరు మండలం వేగంపేట గ్రామంలో స్థానిక అటవీ శాఖ కార్యాలయంలో ముందు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కట్ల నరేందర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో గ్రామస్తులు మాట్లాడుతూ 365 హైవే రోడ్డు పక్కన ఉన్న అటవీ ప్రాంతంలో ఇదే మండలంకు చెందిన ఒక గిరిజన సీఐ తన అధికార బలంతో అటవీ శాఖ అధికారుల సహాయంతో దాదాపు 10 ఎకరాల అటవీ భూమిని నరికించాడని ఆరోపించారు. ఆ సీఐపై జిల్లా అధికారులు స్పందించి కఠిన చర్యలు తీసుకొని అటవీ నరికిన వ్యక్తులపై కేసు నమోదు చేసి అటవీ భూములను కాపాడాలని కోరారు. ఎక్కడో పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నతాధికారులుగా ఉన్న వాళ్ళు కూడా తమ బినామీల పేర్లతోటి ROFRలు సంపాదించి మా గ్రామ పంచాయతీలో చెట్లు నరికేసి భూములు సాఫ్ చేస్తున్నారని నిన్న మొన్న న్యూస్ వచ్చింది. మేము కూడా స్వయంగా చూసి వచ్చినాము. ఇది చాలా దుర్మార్గం. ఇది ఫారెస్ట్ అధికారుల అండదండలు. అప్పుడు ఫారెస్ట్ ROFR ఇష్యూ చేసిన దాంట్లో గ్రామ పంచాయతీకి సంబంధించిన వాళ్ళు ఉంటారు, ఫారెస్ట్ అధికారులు ఉంటారు, ఈ రెవెన్యూ వాళ్ళు ఉంటారు. వీళ్ళందరి పాత్ర కంపల్సరీ ఉంటుంది. అది కంపల్సరీగా 10 ఎకరాలన్నర భూమి దాదాపుగా చాలా విలువైన భూమి, ఇక్కడ గ్రామస్తులకు చాలా అవసరమైన భూమి. అట్లాంటిది ఎవరో ఒకరు ఈ గ్రామానికి సంబంధాలు లేని వాళ్ళు మళ్ళీ ఇక్కడ దాన్ని భూమి కబ్జా చేసుకోవడానికి, ఫారెస్ట్ని కబ్జా చేసుకోవడానికి ప్రయత్నం జరిగింది. ఇంత ప్రభుత్వ ఉద్యోగాలు చేసుకుంటూ ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసుకుంటూ ఇలాంటి చర్యలకు దిగడం, ఇలాంటి చర్యలు పూనుకోవడం అనేది చాలా ఇబ్బందికరమైన విషయము. ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారని నమ్మకం ఉన్నది. పోలీస్ అధికారులు కానీ ఫారెస్ట్ అధికారులు కానీ దీన్ని వెంటనే స్పందించి దాన్ని బాధ్యులను గుర్తించి వాళ్ళ డిపార్ట్మెంట్లకు రిపోర్ట్ రాయాలని మేము కోరుకుంటున్నాము. ఇంకోటి, ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా జరిగిన యోగా పోటీలో పాల్గొని విజయం సాధించిన యోగా సభ్యులకు యోగా గురువైన రేవలి రాయలింగు జన్మదిన సందర్భంగా సింగరేణి పాత GM ఆఫీసులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ACP రవికుమార్ పాల్గొని బహుమతులు అందజేసి వారికి గుర్తింపు పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ యోగా చేయడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు దూరం అవుతాయని, మానసిక ఉల్లాసంగా ఉంటారని తెలిపారు. పొందుతున్నారో వారందరికీ కూడా మనం ఒక చిన్న కాంపిటీషన్ లాగా ఏర్పాటు చేద్దాం సార్ అని ఒక ఆలోచన వచ్చింది. కానీ ఇక్కడ ఏం జరిగిందని అంటే బెల్లంపల్లిలో చాలా చక్కగా మహిళలు కానీ పెద్దవాళ్ళందరూ కూడా వెల్ సెటిల్డ్, అందరూ కూడా కుటుంబాలలో బాధ్యత గల వ్యక్తులు అందరూ కూడా మరి యోగా కార్యక్రమానికి వచ్చి ప్రతి ఒక్కరు కూడా ఇందులో పాల్పంచుకొని ఈరోజు రాయలింగ్ సారు చూసుకుంటే సింగరేణిలో ఉద్యోగం చేశారు. సింగరేణిలో ఉద్యోగం చేస్తే ఏమంటారు, ఈ ప్రాంతానికి సంబంధించి మద్యానికి బానిసలు అవుతారు. కానీ సింగరేణిలో మరి రాయలింగ్ సారు ఆ ఆలోచనకు పోకుండా ఒక మంచి మార్గంలో మరి యోగాని అభ్యసించి మరి మిగతా వాళ్ళందరికీ కూడా ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరికీ, అదేవిధంగా ఆసిఫాబాద్ కానీ వివిధ ప్రాంతాల్లో చాలామందికి చాలా చక్కగా యోగాని అందిస్తూ మరి వారు ఎప్పుడు కూడా ఆయుర ఆరోగ్యాలతో సుఖశాంతులతో సుభిక్షంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా బాగుంటుంది. ఫ్యామిలీ మెంబర్స్ చుట్టాలకి తెలిసిన వాళ్ళకి అయితే ఎక్కువ వ్యాప్తి అయింది. ఎక్కువ మందికి చేసినట్టు మనకు దాని సార్థకత ఉంది. ఈ సందర్భంగా అందరికీ ఎక్కువ చేసిందంటే అదొకటి. ఏం చేస్తే వాళ్ళ చెడు వ్యసనాలు అలవాట్లకు దూరం అవుతుంది. మైండ్ ఫ్రెష్ అవుతుంది అనమాట యోగా వల్ల, బాడీ స్ట్రెచ్చింగ్ వల్ల. అది ఇంత మంచి ఇది దీనివల్ల మనకి ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి. కాబట్టి మీరందరూ కొంచెం యూత్ కూడా చెడు అలవాట్లకు లోను కాకుండా ఉండడానికి వాళ్ళని ఇటువైపు మీరు కొంచెం ఆకర్షించగలిగితే బాగుంటుంది. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో సనాతన ధర్మ బాయి జమ్మ సాయి భక్తి ప్రచార ధార్మిక సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో దాతలు సలప్రసాద్ రెడ్డి, స్నేహలత, కోల గోపాల్, కాడపాక మహేందర్ సహకారంతో గర్భిణులకు, బాలింతలకు, రోగులకు సాయి భోజన అన్నదానం చేసినట్లు ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ కాంపల్లి శంకర్ రాజేశ్వరి తెలిపారు.
ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్యకు మంత్రి పదవి దక్కాలని కోరుతూ భువనగిరి మండలంలోని రేణుకా ఎల్లమ్మ ఆలయం వద్ద బీర్లా ఐలయ్య వీరాభిమాని ఆలేరు మండల ఎస్సీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆలేరు మండల సోషల్ మీడియా కన్వీనర్ అందే అఖిల్ 101 కొబ్బరికాయ కొట్టి అమ్మవారిని వేడుకున్నారు. కారుణ్య నియామకాలలో భాగంగా శ్రీరాంపూర్ ఏరియాలో నియామకం పొందిన 102 మంది యువతీ యువకులను ఇన్ఛార్జ్ జనరల్ మేనేజర్ ఎం శ్రీనివాస్ నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సింగరేణి సంస్థ కారుణ్య నియామకాలు చేపడుతూ ఎంతో మందికి ఉపాధి కల్పిస్తుందని, ఉద్యోగంలో చేరుతున్న ఉద్యోగులు సర్ఫేస్లో లైట్ జాబ్ కోసం ప్రయత్నం చేయకుండా గైర్హాజరు కాకుండా ఉద్యోగం చేసుకోవాలని అన్నారు. అలాగే తమ విధులను సక్రమంగా నిర్వహిస్తూ క్రమశిక్షణతో ఉద్యోగం చేసుకోవాలని, సింగరేణిని లాభాల బడలో తీసుకురావడానికి కృషి చేయాలని అన్నారు. కారణాల వల్ల నాకు పెట్టించడం జరిగింది. ఈరోజు జిఎం శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క మీటింగ్ని అందుకోవడం జరిగింది. నా యొక్క శక్తిలో లేకుండా దేవుడి నుండి కూడా నేను నా జీవితం మా నాన్నగారు ఏ రీతిగా సింగరేణికి తన యొక్క యవ్వనం అంతా ధరిస్తారు, అదే రీతిగా నేను కూడా సింగరేణి కోసం కృషి చేయడానికి నా శక్తుల ప్రయత్నిస్తానని. జై సింగరేణి, జై జై సింగరేణి. కాకినాడ జిల్లా సామర్లకోట రాక్ సిరామిక్స్ కంపెనీ గేట్ వద్ద సిఐటియు ఆధ్వర్యంలో వర్కర్లు క్రికెట్ ఆడుతూ వినూత్నంగా నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి క్రాంతి కుమార్ కార్మికులు మాట్లాడుతూ గత 18 సంవత్సరాలుగా పనిచేసిన కార్మికులకు ఏ నోటీసు ఇవ్వకుండా తీసివేశారని, 70 రోజులు గడుస్తున్న యాజమాన్యం తీవ్ర నిర్లక్ష్యం వ్యవహరిస్తుందని అన్నారు. 45-50 సంవత్సరాలు పైబడిన వారిని తీసివేయడంతో వారి కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారని అన్నారు. తక్షణం యాజమాన్యం స్పందించి కార్మికుల సమస్యను పరిష్కరించాలన్నారు. మేము 24 మందిని లేబర్ ఆఫీసర్ వారు తీసుకోమని చెప్పారండి. అయినా సరే కంపెనీ స్పందించకుండా యాజమాన్యం మమ్మల్ని తీసుకోవట్లేదు, రోడ్డు మీద పడేశారండి. మా బతుకులు ఇప్పుడు అగమ్య గోచరంగా ఉన్నాయండి. అయితే ఇప్పటికి 71వ రోజు అయిందండి. దగ్గర 2 నెలలు దాటిపోయి 3 నెలలు జరుగుతుందండి. ఒక పైసా శాలరీ గట్రా లేక చాలా ఇబ్బంది పడుతున్నామండి. పెద్ద మనసుతో మీ మీడియా వారు, ప్రభుత్వ పెద్దలు అందరూ ఏకమై మాకు న్యాయం చేస్తారని కోరుతున్నామండి. అయితే మమ్మల్ని తీసేసి వలస కార్మికులను పెట్టుకుంటున్నారండి. మన తెలుగు వాళ్ళు పని చేయటం లేదని అంటున్నారని లోపల హిందీ వాళ్ళు ఉన్నారండి పెద్దవాళ్ళు మేనేజ్మెంట్లోనే. వాళ్ళు ఏం చేస్తున్నారంటే మన తెలుగు వాళ్ళు పని చేయటం లేదు అని చెప్పేసి ఆంధ్ర వాళ్ళు అంటే వేస్ట్ అనే టైప్లో 4 మందికి మాకు దారి తెన్ని ఏం కనపడతలేదండి. ఇప్పుడు ఆకలి బాధ తట్టుకోలేక రోడ్డు మీద నిలబడితే రోడ్డు మీద నిలబడడానికి లేదని యాజమాన్యం సెక్యూరిటీ వారితో బెదిరిస్తున్నారండి. అప్పుడు మేము ఇంకా ఎదరకొచ్చామండి. పోలీసు వారిని కూడా తీసుకొచ్చారండి. అయినా సరే మేమేం భయపడతలేదండి. ప్రాణాలకు తెగించి ఈ పోరాటం సాగుతుంది. సిఐటియు ఆధ్వర్యంలో ఈ పోరాటం ఇంకా ముందుకు తీసుకెళ్తామని మీకు అందరికీ తెలియజేస్తున్నానండి. ఇంకా ముందు మా భార్య పిల్లలను కూడా తీసుకొచ్చి గేట్ ముందు కూర్చోబెట్టి పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని కంపెనీ వారు. సంగారెడ్డి జిల్లా బొలారం మున్సిపాలిటీ పరిధిలో సమయానికి పెన్షన్ ఇవ్వక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. बैठना पड़ता है, बूढ़े से बूढ़े लोग अभी बहुत परेशान हो रहे हैं. कार्ड में डाल दिए तो अच्छा है, रेवंत रेड्डी साहब तक हमारी बात पहुंची तो अच्छा है. वोट के लिए हमको बहुत तकलीफ हो रहा है. सुबह उठ के आके 4 बजे रात से आके यहाँ बैठना पड़ता. बहुत तकलीफ हो रही है हम लोगों को पेंशन के लिए. सरकार को क्या बोलना चाह रहे हैं अम्मा? बस रेवंत रेड्डी साहब हम लोगों को सबको अकाउंट में, सब लोगों को डाले जैसा हम लोगों को भी अकाउंट में डाल दिए तो बेहतर है. हम लोगों को बहुत प्रॉब्लम हो रहा है. हर महीना 3 दिन भूख के 4 बजे रात से आके लाइन लगा के बैठना पड़ता.
नहीं कर सकते। మనము ఆఫీస్ లో పైసలు వెళ్ళి తెచ్చుకోవాలన్నా అదిగా మెట్ల మార్గం గుండా వెళ్ళాలి. ఈ రోజు ఆ మెట్ల మార్గం కూడా పెద్దగా కరెక్ట్ గా లేదు. ఈ రోజు చేతగాని ముసలోళ్ళు, కర్ర పట్టుకొని నడిచే వాళ్ళు, కండు లేని వాళ్ళు, అట్లాంటి వాళ్ళు ఉన్నారు. ఇవాళ మనిషి కూడా పట్టుకొని పోవడానికి కూడా పైకి లేదు. దయచేసి కలెక్టర్ గారు ప్రజలకు, మా బొల్లారం ప్రజలకు ఇబ్బంది లేకుండా పింఛన్ అకౌంట్ వేసే విధంగా ప్రయత్నం చేయాలని మా పొల్లారం ప్రజల తరఫున, ఇవో చేతగాని ముసలి వాళ్ళ తరఫున మేము వినతి చేస్తున్నాం మేడం. అందరూ మీకు ఒక్కటే ప్రార్థన మేడం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. హుస్నాబాద్లో నిర్వహించిన జాబ్ మేళాలో సెలెక్ట్ అయిన అభ్యర్థులకు నియామక పత్రాలు అందించిన మంత్రి పొన్నం ప్రభాకర్. మంచిర్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలక మండలి ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు. తుని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి సందర్శించి సమస్యలు తెలుసుకున్న ఎమ్మెల్యే యనమల దివ్య. మల్కాజ్గిరి గౌతమ్ నగర్ డివిజన్లో పర్యటించి సమస్యలు తెలుసుకున్న ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి. సుల్తానాబాద్ మండలం గర్రేపల్లి పిహెచ్సిని సందర్శించిన పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయశ్రీ హర్ష. ఇవి ప్రశ్న అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ BCN News. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.